హలో గైస్, నేను మీ డైనో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనో స్టార్ గేమింగ్. ఈరోజు మనం ఆడిపోయేది మైన్క్రాఫ్ట్ అనమాట. మైన్క్రాఫ్ట్ అంటే ఆబ్వియస్ గా వరల్డ్ క్రియేట్ చేయడం, సర్వైవల్ ఆడడం, లేదా క్రియేట్ వాడడం. అలాగే నాకు కూడా 4 వరల్డ్స్ ఉన్నాయి. అందులో 3 వరల్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 4వ వరల్డ్ బిగినింగ్ స్టేజ్ లో, బిగినింగ్ అంటే ఐరన్ అప్గ్రేడ్ అయ్యి ఉంది. కానీ కొత్త వరల్డ్ క్రియేట్ చేసి సర్వైవల్ చేద్దామంటే ఎలాగో ఆడిన వరల్డే కదా, తక్కువ పెడితే గట్ట నా అఫెక్షన్ అయితే ఉంది. అందుకే డిలీట్ చేయబుద్ది అవ్వక వీళ్ళనైతే దాని వరల్డ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. క్రియేటివ్ కూడా వాడా. అసలు ఏంటి కదా తెలుసుకోక ముందు ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. క్రియేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఓకే, మొత్తానికి అయితే వరల్డ్లోకి వచ్చేసాం. ఇదే మన స్పాన్ పాయింట్ అంటే వరల్డ్ స్పాన్ పాయింట్. స్టార్టింగ్ మీరు చూడొచ్చు, మన హిల్ వేసి ఉంది ఇల్లు. ఓకే, ఇంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫుడ్ తిందాం, లేకపోతే అంగర్ బార్ తగ్గివే చచ్చిపోతాం. ఫస్ట్ హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ గోల్డెన్ ప్లేట్ బటన్స్, ఫర్నైన్స్లో ఇంకా లాంతాన్స్, ఇంక చెస్ట్లు అనమాట. కుక్కలు మా తమ్ముడు అంటే మా తమ్ముడు నేను కూడా కలిసి ఆడుతాను ఈ వరల్డ్లో. ఇవి రేర్ ఐటమ్స్, ట్రిమ్స్, కాపర్ మైనింగ్ బాల్ వచ్చింది, చాలా మైనింగ్ చేశాను అనమాట. ఇంకా టూల్స్ ఇవి, ఇంకా డైరైట్ అంటే డీప్ స్లేట్, ఇంకా టఫ్ గ్లాస్ అయితే చాలా చేశాను. ఇల్లు కట్టలేం కాకపోతే తక్కువ అయినాయి. కాంక్రీట్ ఎక్కువ వాడేసాను గ్లాస్ బదులు, అంత గ్లాస్ మిగిలిపోయింది. ఇంకా కిందన ఇంకా పైకి వెళ్దాం అవ్వండి. ఇంకా కిందన అక్వేరియం, చెస్, కింద అక్వేరియం, చేపలు కూడా ఉంటాయి. కింద లాంతన్ సీ లాంతన్స్ పెట్టాను. నేను క్రియేటివ్ ఎక్కడ వాడానంటే సీ లాంతన్స్ దగ్గర వాడాను ఫస్ట్. ఎక్కడెక్కడ వాడాను పక్క చెప్పేస్తాను మీకు. ఇంకా ఇందులో ఇది నా బెడ్ అనమాట. బెడ్రూమ్ టూర్. ఇది నా కుక్కలో, ఇది నా ప్యారెట్, ఇది నా బెడ్రూమ్ టూర్. ఇప్పుడైతే పడుకుంటా. నెక్స్ట్ ఇంకా 2 రూమ్స్ అయితే ఉన్నట్టు ఇటు. ఇంకా పైకి వచ్చిపోయి మామూలుగా ఉండకుండా క్రియేటివ్గా చిన్న గుడిసెలో కట్టాను. ఇది బాగుంటుంది, అలాగే అంత ఓపెన్ ప్లేస్ ఏడ్ చేసుకున్నాను. అందుకే ఇక్కడ చిన్న గుడిసెలో కట్టా. నెక్స్ట్ ఇంత లోపలికి వెళ్ళొచ్చు. దీని మీద నుంచి వెళ్దాం, దాని నుంచి వెళ్తాండి. ఇక్కడ రెండో క్రియేటివ్ అనమాట, ఎక్స్పీ. ఇది ఎక్స్పీ పీకేస్తాను తర్వాత మళ్ళీ సర్వైవల్ వరల్డ్ సర్వైవల్ ఆడుతున్నప్పుడు పీకేస్తాను. ఇంకా ఎంచర్మెంట్ రూమ్ ఇది. ఇక్కడే ఎంచర్మెంట్ చేసిన డైమండ్ పికెక్స్ చూడొచ్చు మీరు. ఫస్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఈ రెస్టారెంట్ తీసి ఇక్కడ ప్లేస్ చేస్తే ఎక్స్పీ వస్తుంది అన్నమాట. ఎక్స్పీ ఎందుకు వస్తుందని ఫస్ట్ తీసేద్దాం ఆగండి, మళ్ళీ గబరా. ఇందులో ఎక్స్పీ బార్డర్స్ ఉన్నాయి. క్రియేటివ్ ఒక సర్వైవల్ రోల్డ్ సర్వైవల్ చేస్తున్నప్పుడు మీరు ఇంక ఈ మెకానిజం అయితే చూడకుండా ఉంటారు. పీకేస్తాను ఇది ఆఫ్లైన్లో. నెక్స్ట్ అటు సైడ్ పెద్ద ఏట ఉంటుంది, ఇంకా నేను పూర్తిగా చేయలేదు. ఇదే హాల్ ఆఫ్ ఫేమ్ అనమాట. హాల్ ఆఫ్ ఫేమ్. ఇందులో రేర్ ఐటమ్స్, హెడ్స్ అండ్ సీలింగ్స్ మీద రేర్ ఐటమ్స్ అని గ్లో ఫ్రేమ్ ఐటమ్స్ మీద ఉంటాయి. అదే ఓకే, ఇదే ఈ రూమ్. కానీ నాకు ఇష్టమైన రూమ్ అంటే ఇదే. ఇంకా ఫుల్ఫిల్ అయితే బాగుంటుంది. సగం వాళ్ళు సగం కదా, ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉంది అది. ఇంకా అలా ఉంది. ఇంకా థర్డ్ క్రియేట్ అండి ప్రెస్మిరియన్ బ్లాక్స్ ఉంది. ఇది కాపర్ వదిలేండి. సీలింగ్స్ ప్రెస్మిరియన్ బ్లాక్స్ ఇవే క్రియేటివ్. ఇంకా అంతే, క్రియేట్ ఇంకేయట్లేదు. ఇంకొక దగ్గర ఉంది, ఎక్కడ ఉంది చూపిస్తాను అంతే. ఇంకొకటే మీకు మ్యాక్సిమం వాళ్ళది అన్నీ ఓన్గా చేసుకున్నా సర్వైవల్లో. సీలాంతిస్ ప్రెసిడెంట్ బాక్స్ ఎక్స్పీవే ఇంకొక దగ్గర ఉంది, అది చెప్తాను. అది తప్పకుండా అన్ని దగ్గర వాడతాను. ఇంకా తప్పదు, ఒకటైతే మొత్తం ఇంకా ఓల్డ్ ఎండ్ అయ్యే వరకు అది మాత్రం కంపల్సరీగా క్రియేటివ్ వాడతాను. ఎందుకంటే చెప్తాను నాకండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యానిమల్స్ అనమాట. యానిమల్స్ డాంకీస్ అంటే ఓల్డ్ స్టార్టింగ్ అప్పుడు దొరికినవి. డాంకీస్ ఎక్కడ అంటే, నేను మా ఇల్లు కట్టడానికి కాంక్రీట్ వాడిన. డెజర్ట్కి వెళ్ళిపోయాను, ప్లెయిన్ డెజర్ట్ టెంపుల్ లేదు, కానీ అక్కడ దొరికినాయి క్యామిల్స్, అవి తీసుకొస్తాను. ఇంకొక గుర్రం ఉండాలబ్బా, చాలా స్పీడ్ పరిగెడుతుంది అన్నింటికంట. మా తమ్ముడు కనబడట్లేదు ఇక్కడ, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉంది. మళ్ళీ దొరకలేరే, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉంది. అది చాలా స్పీడ్ పరిగెడుతుంది అది మాత్రం. నా బ్లాక్ అది దానికి కొంచెం స్లో. నైట్ అయిపోతుంది, వెళ్ళిపోకుండా. ఇల్లు అయితే ఇష్టం కట్టుకున్నాను, అందుకే మెయిన్గా ఈ ఓల్డ్ అవ్వకపోవడం. ఇల్లు అంత ఇష్టం కట్టుకున్నాను. ఇది ఓన్ డిజైన్. ఎవరి నుంచి పట్టుకోవట్లేదు. ఇంకే నైట్ అవ్వలేదే, అలాగే స్కిప్ చేసాను మధ్యలో. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఇంకా బోల్డ్ ఉన్నాయి. బోల్డ్ లేవు, కానీ ఇంకొక 5 ఎన్నో ఉన్నట్టు చూపిస్తారు వాళ్ళు. ఓకే, నిప్పేద్దాం. ఈ కూర మీద వెళ్దాం, నడుచుకుని వెళ్దాం, ఎందుకు టైం వేస్ట్. ఇది కూడా అట్టుగా పోతుంది. ఎక్కడైనా చూపించాలంటే మీకు క్లియర్గా దాన్ని లీడేస్ కట్టేసి మనం చూసుకోవచ్చు.
ఓకే. ఇంకా పద గుర్రం ఇది గుర్రం పద. ఇది షుగర్ కేన్ ఫామ్ అన్నమాట ఫస్ట్ది. ఇక్కడ నుంచి నాకు మ్యాక్సిమం ఎంజాయ్మెంట్ అవ్వడానికి ఎంజాయ్మెంట్ ఎవరికి లైబ్రరీస్ బుక్ షెల్ఫ్స్ ఉంటాయి కదా అవి చేర్చడానికి మీదే మెయిన్ సోర్స్ ఆఫ్ షుగర్ కేన్. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే రౌండ్గా రేపర్ మొత్తం రౌండ్గా కట్టాను షుగర్ కేన్. ఎంత ఉంటే అంత నాకు ఎంత దొరికిందో బిగినింగ్లో అంత వాడేసాను. నెక్స్ట్ వుడ్ బోల్డ్ అని ఉండదు నా దగ్గర, చూపించలేదు. ఆ వుడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంక ఇది ఈ ఫామ్ అంటే మాన్యువల్గా కట్ చేసుకుంటాను. వుడ్ మాన్యువల్గా ప్లాన్ చేసి కట్ చేసుకుంటా. ఎక్కువ 4 నాటేసి కట్ చేసి ఎంత అంత ప్లాన్ చేసి కట్ చేసి ఉన్నాను ఫుడ్ అండ్ వుడ్. ఇది నెదర్ పోర్ట్, స్వాడ్ నెదర్ పోర్ట్ భలేగా ఉంటుంది. నెదర్ రేట్ ఉండదు, అందుకే మీకు చూపించాను. సన్ బాండ్. ఈ వరల్డ్లో నా సెకండ్ ఫేవరెట్ బిల్డ్ అంటే నెదర్ పోర్ట్లే. చాలా బాగా కట్టారు స్వాడ్ది. అంతే ఇంకా నెదర్ పోర్ట్లో అయితే ఇటు సైడ్ ఇంకా అయిపోయినట్టే. ఓషన్ దగ్గర పెద్ద బిల్డ్ అంటే చూపిస్తాను. ఇది ఫస్ట్ వీట్ ఫామ్ అనమాట. నేను కట్టిన సెకండ్ బిల్డ్ అంటే ఈ వీట్ ఫామ్. ఇందులో చాలా వీట్ వస్తుంది. మాన్యువల్ ఆటోమేటిక్ ఏం కాదు. ఇందులో సీడ్స్ ఉంటాయి. వీట్ అంతా ఇంట్లో ఉంటాయి, సీడ్స్ ఇక్కడ ఉంటాయి. హోల్ పెట్టుకుని ఎందుకని మంచిదని అంతే. లోపలికి వెళ్ళినా ఎందుకు టైం వేస్ట్. నెక్స్ట్ వూల్ ఫామ్. ఈ వూల్ ఫామ్ మేము బయట నుంచి ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా కట్టాను. ఇది ఒక 1 వీక్ అవుతున్నట్టు ఉంది అంతే. కింద స్టోరేజ్ సిస్టమ్ చూపిస్తాను. స్టోరేజ్ సిస్టమ్ బలంగా ఉంటుంది, జిగ్గులు అంటారు. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇదే నా స్టోరేజ్ సిస్టమ్. ఇంకా సరి కలెక్టలేదు. పోయిన వీక్ గోల్డ్ అదే ఫామ్ కట్సి మళ్ళీ ఇంక రాలేదు. ఫస్ట్ టైం క్రాఫ్ట్ టేబుల్ ఉంటుంది. ఎందుకన్నా మంచిదని కాదు కానీ అక్కడ కిందన ఇవి పెట్టాను కదా గుర్తురాట్లే దాన్ని ఏంటంటుందని. కార్పెట్స్ వేయడానికి నెట్టాను కాదు, కార్పెట్స్ తీసాను నేను. కార్పెట్స్ పళ్ళు డైరెక్ట్గా వూల్ బ్లాక్ పెడితేనే బాగుంది. ఇంకా నెక్స్ట్ చెర్రీ ఫామ్ ఎంత పెద్ద ఏం కాదు, మామూలుగా అందరు కట్టినట్టు కట్టే. దానిపైన స్లాబ్స్ పెట్టిన మీ అందరికీ తెలిసి ఉంటుంది. స్లాబ్స్ ఎందుకు కడతాను, అందరూ పెడతారు ఎందుకంటే దాన్ని డ్యామేజ్ అవ్వకుండా. అంతే అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా పెద్ద కేవ్, రౌండ్ కేవ్. ఎక్కడైనా ఫస్ట్ మైన్ చేశాను నేను మా తమ్ముడు. ఎక్కడైనా ఫస్ట్ నాకు ఐరన్ దొరికింది. ఇంకా బయట నుంచి అలా ఉంటే లోపల ఇంకా చాలా వేసి ఉంటాయి. స్పైడర్ స్పాండ్ దొరికిన దగ్గర పెట్టుకున్నాను పిల్లర్స్ కింద. చాలా వేసి ఉంటాయి లోపల. వెళ్ళి కొలిది అటు ఇటు చాలా వేసి ఉంటాయి. విలేజ్లో ఒక్క విలేజర్ కూడా ఉన్నాడు, ఎందుకంటే తర్వాత చెప్తాను. వాళ్ళందరినీ ఒక బిల్డ్ కోసం వాడేశారు కాకపోతే బిల్డ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇక్కడ ఏమైంది గేమ్కి, ఇప్పుడే గేమ్ అయితే క్రాష్ అయిపోయింది అన్నమాట. ఏమో క్రాష్ ఎందుకైందో. నాకు ఎందుకు అయిందంటే అక్కడ బ్యాంబూ ఫామ్ ఉంటుంది, ఇది మళ్ళీ ఇక్కడ స్టక్ అయింది. ఏంటి మళ్ళీ క్రాష్ అయిందారా? అవ్వలేదులే. ఇంకో బ్యాంబూ ఫామ్ చాలా పెద్ద ఫామ్. ఇది చాలా బ్యాంబూ వస్తుంది. ఒక్కసారి తీసామంటే ఫుల్ జస్ట్ బ్యాంబూ బ్లాక్స్ అయిపోతుంది అన్నమాట. తీరేది ఒకసారి కూడా తీస్తాను. ఎందుకు ఎలాంటి నా పాత వల్ల ఉంటుంది. ఇదే మళ్ళీ గేమ్ స్టాక్ అయింది. ఇక్కడ ఇంకొక ఫామ్ ఉంటుంది, గుడిసె దూరం కనబడచ్చు. ఇంకో ఇల్లు ఉండదు, కనబడుతుంది మీకే. ఓకే, గేమ్ మధ్య స్టక్ అయిపోతుంది ఆ బ్యాంబూ ఫామ్ వల్ల. ఇంక ఇదే కోబల్స్టోన్ ఫామ్ అనమాట. అందుకు మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదే ఇల్లు కట్టడానికి ఫర్నిచర్కి ఇది లేక ఇది తీసుకున్నాను అనమాట. ఫర్నిచర్ కోబల్స్టోన్ కావాలి కదా, దానికోసం ఫామ్ అయితే కట్టా. కోబల్స్టోన్ కోసం కాదబ్బా, ఒక ఫాము వేజెస్ ఫామ్ కట్టాను, దానికి ఇది వాడాను. చాలా ఎక్కువ కావాలి దాన్ని మాత్రం. మినిమం ఒక 500 స్టాక్స్ 500 అంటే 50 స్టాక్స్ అలా ఉంటుంది. దానికోసం కావాలి. ఇది ఫామ్ చేశా. మా ఇంట్లో థర్డ్ మీద చెస్ట్లోకి వెళ్ళిపోద్ది అంతే. ఇక్కడ ఇంకేట్లేదు. ఇంకా అటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది. అటు అండి అయిపోయి. ఇంకా వెనక్కి ముందుకే ఉన్నాయి. ముందుకు లేదు, వెనక్కి ఉన్నాయి అన్నీ. ఇంటి వెనకాల ఇటు పక్క సముద్రంలో ఓషన్ మీద ఒకటి ఉంటుంది. ఓకే, ఆ 2 ఫామ్లు లాస్ అని చూపిస్తానంటే 2 పెద్ద ఫామ్లోకి అయితే పనికిరాని ఫామ్లు ఫెయిల్ అయిపోయి 2 అన్నమాట. ఇంకా ఇక్కడ ఒకటి ఉంటాయి కదా, మర్చిపోయాను. ఫామ్ 8 పిల్లి 8% విలేజెస్ లేకుండా 8% ఎవరు పెంచుతారు ఓన్లే. దాని సంగతి మనకి ఇక్కడ పంప్కిన్ ఫామ్ ఉంటుంది. పంప్కిన్ దూరంగా కట్టడం వల్ల ఇది పనిచేయట్లేదు. ఎందుకంటే మనం దూరంగా ఉండడం వల్ల ఇది క్రాప్ అయితే ఎదగదు, అలాగే ఉండిపోద్ది. చాలా స్లోగా ఎదుగుతుంది. అసలు ఎదగదు. సరే ఎందుకు ఎదిగిందంటే ఫుడ్ కోసం యానిమల్స్ అప్పుడప్పుడు ఎక్సైజ్ చంపిన, అందుకే అర్థం ఎదిగింది. ఇది కూడా ఎదగదు, వేస్ట్. ఇంకేట్ చేయలేం. కావాల్సినప్పుడు వేసుకుని పంపికిన్ నాకు అక్కర్లేదు ఫుడ్, అందుక మామూలు ఫుడ్. ఇదైతే ఆటోమేటిక్ పొటాటో ఫామ్. ఓపెన్ చూపిద్దామంటే ఇంక పూర్తి ఎదగలేదు. కొనుక్కునేది నేను చూపించేస్తాను ఇంకెందుకు. తర్వాత మళ్ళీ నాటుకుంటాను. ఫస్ట్ దీన్ని కట్టేద్దాం, మళ్ళీ పోయింది అనుకో. అసలే నాకు బ్లాక్ బాగుంది గుర్రం.
బ్లేడెస్ కట్టేద్దాం. అందుకే తెచ్చుకున్నాను ఈ రెండున్న. ఓకే కట్టేద్దాం. కట్టేసాం. ఇప్పుడు పొటాటో ఫామ్ ఎలాగో వరకు చూపిస్తాను. అయ్యా ఏంటి అదగలేదు ఇవి. ఇంకెందుకు ఫోన్ చూపించేద్దాం మళ్ళీ ఎందుకు. మళ్ళీ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మొత్తం ఫామ్స్ అంతా. ఓకే వాటర్ బటన్ నొక్కి వాటర్ అంతా వచ్చేసి పొటాటోస్ అన్నీ హాపర్స్లోకి వెళ్ళిపోతాయి. హాపర్ చాలా మెల్లగా అవుతాయి హాపర్స్. ఎందుకు నేను మాన్యువల్గా కలెక్ట్ చేసుకుంటా. ఇలాగా టార్చెస్ పెట్టాను ఎందుకు మంచిది. ఇంకో చాలా స్లాగా కలెక్ట్ అవుతాయి మెల్లగా. దానివల్ల నేనే వెళ్ళి తీసుకుంటాను ఎలాగో నాటలు కాబట్టి. వేయి పెట్టాను ఇక్కడ. హాపర్స్లోకి వెళ్ళాలని మెల్లగా వెళ్తాను. అందుకే నేను కలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఎంత నాటేయాలి. ఇక్కడ ఎందుకు పెట్టానంటే పైన కింద దూకినప్పుడు అత్తమాని అంటే నెట్ వచ్చేసి హోమ్ తెచ్చుకోలేకపోయింది. అందుకే అలా వదిలేసాను. ఎలాగో అయిపోద్ది కదా నెట్లు కింద. సరే ప్లాన్ చేసి మళ్ళీ కలుద్దాం. చాలా తక్కువ వచ్చింది ఎందుకంటే పూర్తిగా ఎదగకుండా మనం నీళ్ళు పోస్తాను. అందుకే చాలా 17 వచ్చింది మొత్తం టోటల్గా ప్రాఫిట్. అదే ఫుల్గా ఎదుకుంటే ఒక 2 స్టాక్స్ అలాగ వస్తుంది. బిగినీలో కట్టుకున్నాను ఇది ఫుడ్ కోసం బేకరీ పొటాటో. అదే వాడుతున్నాను ఇప్పుడు. ఇంకా చాలా బాగా ఇదే ఫామ్ బాగా రన్ చేసినప్పుడు చాలా పొటాటో వచ్చింది. అదే ఇప్పుడు దాకా అవి వాడుతున్నాను నేను. ఇంకా మీకు చూపించాలని చెప్పి వాటర్ పోస్తాను. లేకపోతే ఇంకా బోర్డు ఎదిగాక వాడింది ఒక 2-3 స్టాక్స్ వచ్చింది అలాగా. ఇంకా ఫైనల్గా ద టాప్ 2 ఫామ్స్ అంటే పనికిరాని ఫామ్స్ ఎలాగో గొర్రెను పెట్టేశాను. ఇంకా మైనింగ్ సెక్షన్ చూపించినట్టుంది మీకు. మైనింగ్ సెక్షన్ కూడా చూపించేస్తాను. కిందకి వే ఉంటుంది అనమాట. పైకి కిందకి వే ఉంటుంది చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట కాబుల్ స్టోన్. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ ఫామ్ అంత దూరం ఫామ్ కట్టేసాకే దూరంగా వెళ్ళడం ఎందుకని ఇక్కడ చిన్నది మైనింగ్ సెక్షన్లో చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక స్పానర్ ఉంటుంది స్పైడర్ స్పానర్. ఇక్కడ కొన్ని శాడిల్స్ దొరికినాయి. అలా స్పానర్స్ శాడిల్స్ దొరికినాయి. యానిమల్స్కి అయితే పెట్టుకున్నాను. మొత్తానికి అయితే వచ్చేసాము. ఇక్కడ 1000 బ్లాక్స్ ట్రిప్ మైనింగ్ ఉంటుంది. ఇందులో దొరికిన ఓవర్స్ అయితే డిస్ప్లే మీద యాడ్ చేస్తున్నాను పిక్. మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాం. కుక్కలు అరుతున్నాయి. ఎందుకు అరుతున్నారు? నైట్ అయిపోయిందా? ఓకే వెళ్ళి పైకి పడుకుందాం ఫస్ట్. ఇదేంటి అవ్వట్లేదు. ఎట్రా బాబు త్వరగా. ఓకే త్వరగా పైకి వెళ్ళి పడుకుందాం. ఈ ల్యాడర్ చాలా బాగుంటుంది. ఇది అంబేద్కర్ ఫోటో ఉంది అక్కడ. ఓకే వెళ్ళిపోసేద్దాం. గుడిసిన నుంచి బయటకు వెళ్ళిపోదాం. కుక్కలు బాగున్నారా? బజ్జోండి నేనే బజ్జుంటా. స్లీప్ త్రూ దిస్ నైట్. మార్నింగ్ అయిపోయింది. బయటకు కూడా వచ్చేసాం. ఇప్పుడు మన షుగర్ ఫామ్ ఓషన్ మీద కట్టాను. అచ్చా రివీల్ చేసాను షుగర్ ఫేమ్ ఫామ్. పోన్లే అది ఓషన్ మీద కట్టాను. దానికైతే మనకి బోట్ కావాలి. ఫుడ్ తినంత ఫుడ్ త్వరగా అయిపోతుంది. అబ్బా ఎందుకు అయిపోతుంది అర్థం కావట్లేదు. నేను ఆర్మర్ కూడా ఇప్పేసాను. ఆర్మర్ అయితే నా ఇన్వెంటరీలో ఉంది. ఓకే స్ట్రైట్గా వెళ్ళి ఓషన్ ఉంటుంది అక్కడ బోట్ వేసుకుని జొయ్యి అని వెళ్ళిపోవడం షుగర్ కేన్ ఫామ్ దగ్గరికి. ఓ టర్టిల్స్ పెంచాలబ్బా. ఓకే వచ్చేసాం. ఇక్కడ ఊరే ఇక్కడ నేను ఇప్పుడు చూడలేదు. రౌండ్గా ఉండడం అక్కడ ఇది వాటర్ ఫిల్ అనేది ఓపెన్గా ఉంది. ఇందులో ఎన్ని కేవ్స్ ఉన్నాయి ఏమి ఎవరికి తెలుసు. అక్కడ బోర్డర్ అయితే నేను షుగర్ కేన్ కట్టినప్పుడు ఎటెల్లో తెలియక ల్యాండ్ మార్క్ కింద అక్కడ చిన్న వుడ్తో పిల్లర్ పెట్టాను. ఓకే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. అది గదిగో దూరంగా కనబడుతుంది షుగర్ కేన్. కింద వేలాడుతుంది. అంటే వేలట్లేదు పెరుగుతుంది. సౌండ్ పెంచుకుందా. నాకేం వినపడలేదు. మీకైతే వినపడుతుంది. ఎందుకంటే మీకు గేమ్స్ అనుకున్న వాయిస్ ఎక్కువ వినపడలేదు. గేమ్స్ అని కూడా పెడతా. ఇక్కడ చెస్ ఉన్నాయి. చెస్ అయితే ఇది స్టోరేజ్ కోసం. కాకపోతే ఏం పెరగట్లే. పెరుగుతుంది కానీ మనం ఎలాగో దగ్గర ఉంటేనే ఎదుగుతుంది. ఏ ఫార్మ్స్ అన్నా క్రాప్స్ అన్నా ఫార్మ్స్ కూడా అలాగే అవుతాయి. ఏఫ్కి ఉండాలి కదా. ఇది అలాగే ఫార్మ్స్ కూడా అలాగే. కాకపోతే ఇది ఎదగట్లేదు ఎందుకంటే నేను దూరంగా తెలియదు. నాకు దూరం కట్టేసాను పని. ఏఎఫ్కి ఉంటే బాగానే వస్తుంది. ఇక్కడ ఏఎఫ్కి రాకపోతే ఇంక ఫామ్ వేస్ట్. ఇంకా వెళ్ళిపోదాం. ఇంక ఎక్కడ చూపించడం వేయట్లేదు. ఎంత ఏం కాదు కదా. ఇది అందరూ కట్టుకునేదే కాదు. నేను నీటి మీద కట్టాను. తడి డాల్ఫిన్ బాగుంది. షిప్ ఫ్లాగ్ అక్కడే నాకు చూసారు కదా. ట్రిమ్స్ వచ్చాయి. ఆ షిప్లో నుంచి వచ్చాయి 2 దొరికే. నేను డైమండ్స్ డూప్లికేట్ చేశాను. అదే మ్యాజిక్. డూప్లికేట్ చేయలేదు. ఒకటే చేశాను. 4 ఉండాలి నా దగ్గర. ఒకటే ఇంకా షిప్ ఫ్లాగ్ దగ్గర ఎక్కడో దొరికింది. ఎక్కడో డెజర్ట్కి వెళ్ళినప్పుడు దొరికినట్టుంది షిప్ ఫ్లాగ్. ఒకటి డూప్లికేట్ చేశారు. దీనికి హాల్ ఆఫ్ ఫేమ్ ఫ్రేమ్లో ఎట్టడానికి. నువ్వేట్రా మధ్యలో ఈ రాటన్ ఫ్లాష్ నాకు అక్కర్లేదు. అచ్చా మళ్ళీ తెగిపోయింది. ఫోన్లో ఇంక మళ్ళీ నాకు నాటడం ఓపిక లేదు. జస్ట్ స్టోరేజ్ సిస్టమ్ ఉంది కదా అందులో పెట్టేస్తాను. ఈ రాటన్ ఫ్లాష్ పడిసేస్తాను. ఇలా పెట్టే షుగర్ కేన్ ఎలాగో స్టోరేజ్ సిస్టమ్ ఇక్కడ పెట్టింది. ఇది డాల్ఫిన్స్ స్విమ్ చేసిన పని కొత్త ఇసురదాం. ఇక్కడ నుంచి మేము త్వరగా వెళ్ళిపోదాం ఇంటి దగ్గరికి. ఇంకా లాస్ట్ బట్ లాస్ట్ లిస్ట్ ఒక ఫామ్ ఉంది. పెద్ద ఫామ్ కానీ పనికిరాని ఫామ్ అదే చూపిస్తాను ఆగండి. మొత్తానికైతే ఇంట్లోకి వచ్చేసాను. తలుపేసి బోట్ పెట్టేసి మన
ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బోట్ పెట్టే మీకు ఫామ్ రూట్ అయితే చెప్తాను. మళ్ళీ దూరంగా ఉండదు అనుకుంటారు. దూరం అంటే దూరం 150 బ్లాక్స్ దూరం. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోవాలి విలేజర్స్ని వాడా 150 బ్లాక్స్ అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. 150 బ్లాక్స్ అంటే బెడ్కి విలేజ్కి దూరంగా ఉండాలి, అప్పుడే ఫామ్ అని చెప్పి. ఇంకేంటి ఐరన్ ఫామే. ఐరన్ ఫామ్ ఎందుకంటే పనిచేయలేదంటే ఆల్రెడీ అది ఒక యూట్యూబ్లో ట్యూటోరియల్ చూసా, చాలా చిన్నది అది. దాన్ని నేను ఒక ఇంటూ 9 చేసి పెద్దదిగా కట్టా. వేరే వాళ్ళు మీరు ఆల్రెడీ చూడొచ్చు, స్టార్టింగ్లో యోయో అని ఉంది వాళ్ళు, అందులో అనమాట. అప్పుడు అందులో చాలా 10 మినిట్స్కో స్టాగ్ ఐరన్ వచ్చేది, 10 మినిట్స్కో స్టాగ్ అలాగా. అందుకని ఇందులో కూడా కట్టా. ఒక కట్టిన 1 వీక్ కూడా కాదు, 1 డే పనికి వచ్చింది ఇది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఐరన్ వచ్చింది కాదు. ఏమైందంటే ఇటు అంతా ఎక్కడైనా చడగలే, కానీ ఐరన్ మాత్రం రావట్లే. ఇంకా అప్పుడే అర్థమైపోయింది 10 మినిట్స్కు సర్వైవల్ ఆల్రెడీ ఇందులో పనిచేసింది. 10 మినిట్స్కి ఒకసారి వచ్చేది ఐరన్, కానీ ఇప్పుడు పని చేయట్లేదు. అందుకే మళ్ళీ నేను దేవుడి దగ్గర 10 మినిట్స్ అయిన వెంటనే ఏఫ్కి ఉంటా, టైం చూపిస్తా, నేను దేవుడి దగ్గర నుంచి ఐరన్ తీసుకుంటా. ఆల్రెడీ చెస్ట్లో ఐరన్ ఉంది. ఒక ఏఎఫ్కి 10 మినిట్స్ ఉంటే ఒక్కొక్క స్టాక్ తీసుకెళ్ళిపోవడం. ఎన్ని 10 మినిట్స్ ఉంటే అన్ని స్టాక్స్. ఏఎఫ్ ఫోన్ కూడా కట్టి ఇక్కడ చాలాసేపు ఉన్నా, కానీ ఫస్ట్ టైం అయితే 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోయా. సెకండ్ చాలాసేపు ఉన్నా, ఎంతైనా ఐరన్ గోళం రాడు, సావడు, ఐరన్ రాదు. అందుకే అనమాట ఇక్కడ బాగా అవుతుంది. విలేజెస్ ఉన్నారు లోపల, చాలా పెద్దది కట్టాను. ట్యూటోరియల్లో మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇంటూ 9 చేసి కట్టా. అటు 3 ఇటు 3 చాలా పెద్దది కట్టేది. ఐరన్ చాలా ఉంది దేవుడి దగ్గర నుంచి. ఒక స్టాగ్ ఒరిజినల్దే, సర్వైవల్దే. 10 మినిట్స్ వేసుకుంటే మనం తీసుకుందాం. ఒక డట్ ఉంది కదా, ఆ డట్ అంటే పునాది చెట్టు లేపడానికి అక్కడ కార్నర్లో ఫస్ట్ బ్లాక్ ఎట్టు దాని నుంచి మొత్తం సాగదీశారు ఫామ్ అంతా. దానికోసం పెట్టాను, ఎందుకు పెట్టాను నాకు తెలియదు. ఇంకో దాని పైకి లేపడానికి అక్కడ నుంచి ఫామ్ కాడ నుంచి స్టార్ట్ చేశాను. నేను మా బోట్ ఇక్కడ ఉంచుతాను తీయను, ఎందుకంటే అటు ఇటు కదలడానికి. మొత్తానికి ఇది ఈరోజు వీడియో గైస్. నా వరల్డ్ ట్రేస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేయండి. ఈ వరల్డ్ మీద కొత్తగా సిరీస్ స్టార్ట్ చేద్దాం. సిరీస్ పేరే లెజెండ్ సర్వైవల్. ఇంకా ఇప్పటి నుంచి మొత్తం సర్వైవల్ ఆడతాను. క్రియేటివ్ అప్పుడు వాడినట్టు వాడలేదు, అయినా సరే పాటలు కూడా ఎక్కువ వాడలే, 2-3 సార్లే కదా వాడాను. ఇంకా సర్వైవల్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాం సరికొత్త వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.